ప్రభువు మనకు విరోధమైన ఏ పన్నాగాన్ని కూడా వర్ధలింపజేసేవాడు కాదు. ప్రభువు మన పక్షంగా గొప్ప కార్యాలు చేసేవాడు. సో మనల్ని చూసి సాతాను ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాడు. సాతాను గాడికి మనల్ని జయించడానికి అధికారం లేదు. సాతాను గాడికి మనం జయించడానికి బలం సరిపోదు. సో సాతాను ఎప్పుడు కూడా ఏమనుకుంటాడు, నిన్ను వాడు జయించలేడు కాబట్టి, నిన్ను వాడు పడగొట్టలేడు కాబట్టి, నిన్ను వాడు నాశనం చేయలేడు కాబట్టి, నిన్ను వాడు ఎలా ప్రేరేపిస్తాడు అని అంటే, నిన్ను పాపం చేసే వ్యక్తిగా ప్రేరేపిస్తాడు. నిన్ను పాపంలోనికి నడిపించాలని ప్రేరేపించి ఆ పాపం ద్వారా వచ్చిన దేవుని ఉగ్రతను బట్టి నువ్వు నాశనం అయిపోవాలని సాతాను కోరుకుంటాడు. సో ఎప్పుడూ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే సాతానికి ఎప్పుడు కూడా మన జీవితంలో చోటు అవ్వకూడదు. సాతాని యొక్క పన్నాగాలు మన బ్రతుకులో నెరవేర్చబడడానికి, దేవుని యొక్క ఉగ్రత రగులుకునే ఆ పనులు మనం ఎప్పుడు కూడా చేయడానికి సాహసం చేయకూడదు. మనం ఆశీర్వదించబడిన జనాంగం. మనల్ని దేవుడు ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించడానికి మనల్ని పిలుచుకున్నాడు. ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనల్ని దీవించడానికి పిలుచుకున్నాడు. మనం ఆశీర్వదించబడడానికి పిలువబడిన వారం తప్ప శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించడానికి పిలువబడలేదు. సో సాతానుగాడు ఏమనుకుంటాడు, మనల్ని శాపంలోకి నెట్టాలనుకుంటాడు. దేవుడేమో మనల్ని ఆశీర్వదించాలనుకుంటాడు, సాతానేమో మనల్ని శాపంలోకి నెట్టాలనుకుంటాడు. దేవుడేమో మనల్ని నిత్య జీవంలోకి నడిపించాలనుకుంటాడు, సాతానుగాడేమో నిత్యం నరకాగ్నికి మనల్ని అప్పగించాలనుకుంటాడు. దేవుడేమో మనల్ని హెచ్చించాలనుకుంటాడు, సాతానేమో మనం అణగారిపోవాలని కోరుకుంటాడు. సో దేవుని యొక్క ప్రణాళిక దగ్గర సాతాన్ గాడి యొక్క పన్నాగాలు ఏవి పనిచేయవు. కాబట్టి సాతాన్ ఏం చేస్తాడంటే, నిన్ను ఉపయోగించుకొని దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా నిన్ను వివిధ రకాలైన తంత్రములు కల్పించి నిన్ను ఆ మాయలో నిన్ను పడేయటం, వివిధ రకాలైన పాపములు నీ ముందు పెట్టడం, వివిధ రకాల శోధనలు నీ దగ్గర తీసుకొని వచ్చి దేవునికి వ్యతిరేకమైన పనులను చేసేలాగా నిన్ను ప్రేరేపించడం సాతాను చేస్తుంటాడు. సో సాతానికి ఎప్పుడూ కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. సాతాను గడు ఎవరిని మృంగుదానా అని చెప్పి గర్జించి సింహం వల్లే ఈ లోకంలో తిరుగులాడుచుండగా మనం వాడి మాయలను, వాడి తంత్రములను ఎరిగిన వారమే వాడిని త్రిప్పు కొడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.